సూర్యుడట ఆయన ప్రకాశించే సమయాలలో అప్పుడు ఆ తిథి నక్షత్రాలు చూసుకొని ఆ పిల్లలకి అన్నం ముట్టించే కార్యక్రమం చేస్తారు. ఆయన ప్రకాశిస్తున్నప్పుడు ఆ కీడుకు సంబంధించిన రోజులు లేని మనం చూసుకొని ఆ ఋషులు చెప్పిన ప్రకారంగా అప్పుడు అన్నం ముట్టిస్తారు ఆ పిల్లలకి. ఆడపిల్లలకు కూడా ఒక టైం ఉంది, మగపిల్లలకు కూడా ఒక టైం ఉంది. మరి అన్నం ముట్టించకుండా పిల్లలు ఎదగరా అంటే ఎదుగుతారు. దేవునికి స్తోత్రం. మరి ఏది చేయకుండా పిల్లగాళ్ళు పెద్దవాళ్ళు అట్లా అవుతారు. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు వాడు ఆకలైనప్పుడు ఒక గడ్డు ఏదో తింటాడు, ఆ తర్వాత ఎదుగుతాడు. దేవునికి స్తోత్రం. అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరు లేరనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత వాడికి ఆకలి అన్నమాట చేదో తింటాడు, ఏది రుచి కనిపిస్తే అన్నీ ఎక్కువ తినడానికి ముందుకెళ్తాడు. ఈ పద్ధతి అనేది మన హిందూ సమాజంలో ఇవన్నీ చేయగలుగుతూ ఉంటాం, ఇవన్నీ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు అన్నం ముట్టించినప్పుడు కూడా ఈ బంగారపు ఉంగరం అని చెప్పాను చూడండి, ఆ బంగారపు ఉంగరంతో 3 సార్లు ఆ బాబు నోట్లో పెడతారు. అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ చేతితోటి ఆ బాబు పెడతారు. తర్వాత ఈల తల్లిదండ్రులు, ఆడ తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా ఉంటే ఆ బాబుకి ఆహారాన్ని పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి మా బాబు ఆహారము తినగలుగుతున్నాడు అని సంతోషపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క పద్ధతి అనేది ఈ యొక్క ఆచారంగా వెళ్ళిపోతుంది. ఇది ఆచారమే. మరి క్రిస్టియన్స్ కూడా చేస్తారంటే క్రిస్టియన్స్ ఎలా చేస్తారు అనేది అయితే నేను బైబిల్లో నేను చదివిన లేదు. ఎందుకంటే ఒక దగ్గర చూడగలిగా. ఎక్కడ చూడగలిగాను? అబ్రహాము అనే వ్యక్తికి కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టినప్పుడు ఏంటంటే ఒకవేళ ముందే చేసామనుకోండి, ఏదో ఒకటి ఎవరో పెడతాంటారు, ఆ బాబు బిడ్డలో కడుపులో పడతా ఉంటాయి, అప్పుడు ఆ బాబుకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ వయస్సు వచ్చే కొద్దీ ఇన్ని నెలల తర్వాత ఈ బాబు కొంచెం తినొచ్చు అనేది శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారంగా అప్పుడు సంతోషకరంగా ఇది చేయటం జరుగుతుంది. అట్లా పిల్లలకి ఆహారం ముట్టించడం అనేది జరుగుతుంది. అంటే మా బాబు ఈ రోజు నుంచి మొన్నటి వరకు పాలు తాగాడు, కానీ ఈ రోజు నుంచి మాంసం తింటాడు, చికెన్ తింటాడు, కోళ్ళు తింటాడు అని చెప్పేసి ఒక సంతోషం ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇక అదే తర్వాత చేస్తూ ఉంటారు. ఒక 5-6 నెలల తర్వాత, ఇంకా నెల పెరిగిన తర్వాత అదే కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. ఆ మాంసాలు ఎక్కువ పెడితే పిల్లలకి ఆరోగ్యంగా ఉండరండి. తింటుండగా అని చెప్పేసి ఇష్టం వచ్చిన ఏ పెడితే పెట్టకూడదు. మనం వాడికి సరిపడే అంతనే మనం పెట్టాలి. దేవునికి స్తోత్రం కలగా. హల్లెలూయా. ఈ విధంగా మన ఇదొక ఆచారం. ఇది దేవుడు ఇలా చేసుకోండి మీరు అని చెప్పడు, ఎక్కడ కూడా చెప్పడు. ఏ గ్రంథంలో కూడా దేవుడు ఎలా చెప్పాడు అనేది ఉండదు. కానీ కొంతమంది శాస్త్రజ్ఞులు, ఋషులు అనేవాళ్ళు వాటిని చదవగలిగి ఇది చేస్తే బాగుంటుంది కానీ ఆలోచించుకొని అది చేయటం జరుగుతుంది. అంతే. దేవునికి స్తోత్రం. మన దగ్గర కొంచెం కొంత అమౌంట్ ఉందంటే కొంత ఖర్చు పెట్టుకుని చేయగలుగుతాం. మరి అమౌంట్ లేకపోతే ఏం చేయాలండి? ఏమన్నా అంతే కదండి. అలాగే ఆగిపోతారు. ఏదో ఒకటి బిస్కెట్ అదొకటి పెడతా ఉంటారు, జరిగిద్ది అంతే. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఈ బాబుకి అన్నప్రాసన అనేది ఇలా చేస్తాం మనం. మరి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి? అసలు మనము ఈ దేహం ఎలా వచ్చింది? ఇప్పుడు పేటలో ఉన్నాడు, మౌనిక ఉంది, వాళ్ళకిచ్చిన బాబు ఆ చిన్నోడు, వాడి పేరు ఏదమ్మా? బిట్టు అట. అలాగే అటు చూస్తాను చూడండి ఒకసారి. వీడికి అన్నం ముట్టిస్తున్నారు, ఈ బాబుకి అన్నం ముట్టిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మన దేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మనందరం ఉన్నాం కదా, నాకెళ్ళకి వచ్చి చూడండి, అర్థం చేసుకోండి. మీరు మనందరం కలిసి ఏకీభవిస్తున్నారు, ఇక్కడే ఉన్నాం మనం. మన దేహము, మన శరీరము ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఒకసారి గ్రహించగలగాలి. ఏమా, ఎక్కడి నుంచి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శరీరం నీకు ఎవరిచ్చారు? ఈ బాబు జన్మించిన తర్వాత అన్నప్రాసన చేస్తున్న కరెక్టే, బాగానే ఉంది కదా. మరి ఎంత మటుకు భూమి మీద చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది, ఇంతమంది ప్రజలు ఉన్నారు, మనందరం ఇక్కడ కూడుకున్నాం. మన దేహము, మన శరీరము ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చామయ్యా. ఓకే, తల్లి గర్భంలో పడ్డప్పుడు ఆ తల్లి గర్భంలోకి నువ్వు ప్రవేశించగలిగినప్పుడు ఏ అవయవాలు ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు. ఆ తల్లికి తెలిసిందండి? తెలియదు. ఒక 5-6 నెలల తర్వాత స్కానింగ్ తీస్తే ఆ మగబిడ్డ ఆడబిడ్డ బయటకు వస్తుంది. మన ఆధార్కి ముందు ఆ బాబు ఎలా ఉండడో మనకు తెలియదు. మన తల్లి ఏమైనా ప్రవేశపెట్టిందల్లానో
తెలియదు. నువ్వు ఇలా ఉండాలని ఈ తల్లి ఆ బిడ్డ నా రూపమే రావాలి, నాకు మాదిరిగా ఉండాలి అని ఆడపిల్ల కావాలని చెప్పేసి తల్లి ఏమన్నా ప్రవేశపెట్టగలిగే విధంగా కాదు కదా. మరి మగవాడు అనుకుంటాడు ఆ మగబ్బాయి అయితే బాగుంటుంది అనుకుంటాడు, కానీ నీ ఇష్టం కాదు కదా, మనుషుల యొక్క ఇష్టం కాదు. ఇది దేహము దేవుని యొక్క సృష్టి. అది నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ చెయ్యి, కాలు, ముక్కు అవన్నీ కూడా ప్రతి అవయవాలు కూడా సృష్టించగలిగేది దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి ద్వారా మనకు దేహం అనేది అనుగ్రహించబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఒక మాటలో బైబిల్లో చూడగలిగితే మీ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదంటున్నారు వాక్యం. బైబిల్ చూడగలిగితే అలా అంటున్నాడు. అయితే ఇంకో విషయం మనం గ్రహించగలిగితే మన దేహాలు దేవునికి సంబంధించినవి. 1 కొరింథీయులకు 6:19 చూడగలిగితే మాట కొద్ది నిమిషాలు మీరు ఓపిక పట్టి ఉండొచ్చు, జాగ్రత్తగా మనం వినగలుగుతాం. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు చెప్దాం, ఈ దేహం ఎవరిది? ఇప్పటివరకు అన్న ప్రశ్న గురించి మాట్లాడుకున్నాం. ఈ దేహము దేవునిదట. దేవుని యొక్క సృష్టి వల్ల మనందరం కూడా భూమి మీదకి రాగలిగాం. మరి ఈ దేహంతో ఇష్టం వచ్చిన పనులు చేయవచ్చా? తాగుడికి బానేస అవ్వచ్చా? తప్పుడు పనులకి బానేస అవ్వచ్చా? దొంగతనాలకి బానేస అవ్వచ్చా? అపవిత్రమైన కార్యాలకు బానేస అవ్వచ్చా? ఇవన్నీ చెయ్యగలుగుటానికి నీకు అధికారం లేదు. ఇది దేవునిది. ఇది నేను దేవుని యొక్క సృష్టి. దేవుని ద్వారా నేను ఇలాగ పురుషుడిగా వచ్చాను, దేవుని ద్వారా నేను ఇలాగ స్త్రీగా పుట్టగలిగాను, దేవుని యొక్క గర్భములో ఒక అండాశయాన్ని స్థిరపరచగలిగాడు. ఇది దేవుని యొక్క కృపాభాగ్యమై ఉంది. నాకు బిడ్డలను దేవుడు ఇవ్వగలిగాడు. కానీ మనం అనుకుంటాం నా కొడుకు, నా బిడ్డ అని ముద్దులు పడుతూ ఉంటాం వాడిని. అట్లనే ఈయన చూస్తున్నాం కదా, ఈయన్ని ఒక దెబ్బ కొట్టామనుకో ఎవరికి బాధ వచ్చింది? వాళ్ళ తల్లికి, వాళ్ళ తండ్రికి బాధ వచ్చింది. ఇంకా గట్టిగా కొడితే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య వాళ్ళు కూడా ఉరికొస్తారా? ఉరికొస్తారు. మరి ఈ బిడ్డ ఎవరికి సంబంధించినాడు? మరి వీళ్ళ కట్ట ఇద్ది మరి అవదు కదా.